మేగిరా థ్యాంక్స్ రా. ఏం లేదు, అప్పుడప్పుడు వాడికి అలా అవుతుందిలేండి. నేను కొట్టినా ఆంటీ? మీకు చేత కాదు గాని ఇటువంటి సుత్తేది సుత్తేది ఇదిగోండి మేడం. మేకు మేకు ఇదిగోనండి. అంటే అలా చూస్తారేంటండి? కొంచెం సాయం పట్టండి. జాగ్రత్త, పట్టుకోరా. మెల్లిగా 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 మెల్లిగా. ఎలా ఉంది మేడం? ఆంటీ ఇలాగే వదిలేస్తే స్వెల్లింగ్ వస్తుంది. ఆయింట్మెంట్ ఏం లేదా? త్వరగా రండి, త్వరగా రండి. ఇప్పుడు ఎలాగుంది ఆంటీ? నొప్పిగా ఉంది. బాగుందా? ఎక్కడ ఆంటీ? ఆంటీ పెయిన్ ఎక్కడ ఆంటీ? ఇక్కడ. కొంచెం టర్న్ అవుతారు కొంచెం. జర్రా. రాయనీరా. అదేంటి అలా అయిపోయాడు? వీడికి ఫిట్స్ రోగం ఉందా ఆంటీ? ఎలా తగ్గుతుంది? లాగా ఒకటి పీకితే. ఎలాగుంది ఆంటీ? పర్లేదు. మీ ముగ్గురికి చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ అని చెప్పి మన మధ్యనున్న డిస్టెన్స్ ని పెంచకా ఆంటీ. అదోకే. నాకు చిన్న హెల్ప్ చేస్తారా? అదేం లేదు, ఆంటీ సినిమా చూడాలనుంది. కొంచెం సీడీ తెచ్చి పెడతారా? తప్పకుండా తీసుకొస్తామండి. మీకోసం ఏమైనా చేస్తాం. అంతేగా, ఇప్పుడు వస్తామండి. చూడరా. అదే ఆంటీ సినిమా సీడీ కాదని తెలిస్తే అంకుల్కి చెప్తుందేమో. ఏమని చెప్తుందరా? పక్కింటి కుర్రాలని ఆంటీ సీడీ తెమ్మంటే అప్పు సీడీ తెచ్చని చెప్తుందా? ఆంటీ మనల్ని చూస్తుందిరా. కూర్చోరా. నన్ను చూడవరా. పిల్లోని పిసికేస్తుందిరా. కాలు మీద కాలేసుకుందిరా. నేను చూస్తున్న జపాన్ భాషలో మొక్క చెప్పాలనిపిస్తుందిరా. ఏంట్రా?
చెక్క జమ్మ జక్కు జల్లు అంటే డోరి కూర్చుని చూడ కుక్క. టీవీ ఆఫ్ చేసిందిరా. లేచిందిరా. రే అంకుల్ తిరిగి వెళ్తుందిరా. ఏమండి ఏమండి మన గురించి చెప్తున్నారా? ఏమండి బా డిస్టర్బ్ చేయకురా, చాలా ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను. చూస్తూనే ఉన్నావుగా, వెళ్ళు. రే ఆంటీ టవల్ తీసుకుని బాత్రూమ్ వైపు వెళ్తుందిరా. ఏడుస్తున్నావేంట్రా? అడు చూడండి, ఆంటీ బతుకు సుమంగలి సినిమాలో సావిత్రిలా తయారైంది. ఊరుకోరా. రే తొందరగా రా. కోస్తున్నాను రా బాబు, ఆగు. త్వరగా. అరే ఆంటీ వచ్చిందిరా. అబ్బా నేను చూడండి అక్కడ ఏముందని దాచుకుంటున్నారు. ఇదిగోండి, ఆంటీ సీడీ తెమ్మంటే అడవి పందుల పెంపకం సీడీ తెచ్చారు. చూసుకోకర్లా. ఏం సీడీ చెప్పు. కొట్టుకోకండి. నువ్వేంటిరా? మీరిచ్చింది ఆ సీడీయే. మీరు చేసిన హెల్ప్ కి పార్టీ ఇవ్వాలనిపిస్తోంది. ఈ రోజు నా బర్త్డే. సాయంత్రం పార్టీకి అందరూ వస్తున్నారు. మీరు లేకుండా కేక్ కట్ చేయను. రే మామ, ఆ సీడీ ఇచ్చిన బర్త్డేకి పిలిచిందంటే మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. మీరా? మీరు ఇక్కడికి వచ్చారేంటి? అది బర్త్డే గిఫ్ట్ ఇద్దామని. బయట అందరితో పాటు ఇవ్వచ్చు కదా. అంటే ఇది అందరితో పాటు ఇచ్చేది కాదు, ఏంటది? అందరూ చూసేది. వావ్, చాలా బాగుంది. ఈ చీరలో ఇంకా బాగుంటారు. కట్టుకుని వచ్చి కేక్ కట్ చేయరా. తెచ్చిన వాళ్ళు మీరే కట్టచ్చు కదా. Come on. స్టడీ కొండ్రా. ఓసి పిచ్చిదానా, ఆయన గిఫ్ట్ చూసిన రకం కదా. అన్నయ్య గారు, వదిన గారు ఏరి? లోపల ఉందమ్మా, వెళ్ళు. ఏం చేయించా డిన్నర్ లోకి? ఏంటంటే హైదరాబాద్ బిర్యానీ. నెల్లూరు పలావ్ తెప్పిస్తానంటే తెప్పించాను, అది కూడా. ఏదో ఒకట్లే నీకు బొక్క బట్ట మాకు కావాల్సింది. అనేది ధైర్యంగా ఏదో ఒకట్లే నీకు బొక్క బట్ట మాకు కావాల్సింది. కేక్ రెడీ మేడం. మీ అమ్మగారు ఏరే? వస్తున్నారమ్మా, పిలుస్తాను. తొందరగా రమ్మను. ఒరే, నుంచుని చూడకపోతే ఇవన్నీ తీసుకెళ్ళి అందరికి ఇవ్వచ్చు కదా. ఏదయ్యా బర్త్డే బేబీ ఇంకా రాదు? వస్తుంది వస్తుంది వస్తుంది. ఇప్పుడు బంగారం త్వరగా రా. త్వరగా వచ్చే, నీకోసం అందరు వెయిటింగ్. ఇప్పుడు ఎలాగా? మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్తున్నాను. తర్వాత రండి. హాయ్. ఈ చీర ఎంత బాగుందో. పెళ్ళ ఇన్ని సంవత్సరాలైనా మా ఆయన ఒక్కసారి కూడా ఇలాంటి ఉల్లిపరి చీర కొనిపెట్టలేదు తెలుసా. సరే సరే, ముందు కేక్ కట్ చేద్దాం. ఓకే. ఆగు, మేము ఎప్పుడు అడిగినా మాకు అప్పుడే పిల్లలొద్దు అప్పుడే పిల్లలొద్దని మాట దాటేస్తున్నారు. కనీసం వచ్చే సంవత్సరమైనా మీ పిల్లడితోనో పిల్లతోనో కేక్ కట్ చేస్తానని నాకు మాట ఇస్తేనే ఇప్పుడు కేక్ కట్ చేయనిస్తాం. ఓకే. ఓకే, కమాన్ ఎవ్రీబడీ, కమాన్.
క్యాండిల్ ఆర్పు. థ్యాంక్ యూ. ఈవేళ మా అందాల వదిన పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చూపించబోతున్నా. డాన్స్ చేస్తావా ఏంటి? మీకు అంత అదృష్టాన్ని కలిగించను గానీ మా లిటిల్ స్టార్ సచిన్ డాన్స్ ప్రోగ్రామ్ తీస్తే చాలు. ఎస్, నేను మీకు దగ్గర అవ్వాలంటే నాకు వ్యక్తి దూరం అవ్వాలి. నా భర్త. ఆయన్ని చంపేసి నన్ను మీ సొంతం చేసుకోండి. ఏంటో ఈ లోకం. ఇప్పుడు అమ్మాయి బతుకు ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఏంటో పాపం. ఏమైందమ్మా? బంగారం లాంటి